బీజేపీ నేతలు మత కల్లోలాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా ఓల్డ్ బోయిన్పల్లిలోని భాగ్యశ్రీ గార్డెన్లో జరిగిన బూత్ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాల్గొన్నారు. బీజేపీ దేశంలో, రాష్ట్రంలో మతాల మధ్య గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని రాజకీయ కుట్ర చేస్తుందని మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. బీజేపీ నేతలకు తెలంగాణపై ప్రేమాభిమానాలుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా కల్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందిన రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు మాధవరం కృష్ణారావు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. రేపు జరిగేటటువంటి ఎమ్మెల్సీలో కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను ఈరోజు ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటే ఫస్ట్ కోల్పోయి ఈశాన్యం నుంచి స్టార్ట్ చేయడం అలవాటు. మీ ఆశీర్వాదం, దీవెనలు నాకు ఎంతో ఉన్నాయనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. దాని భాగంగానే ఇలా కార్యకర్తల సమావేశం, బూత్ కన్నాల సమావేశం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మా నవీన్ కుమార్ చెప్పినట్టు ఎమ్మెల్సీ గారు, నేను బూత్లో పనిచేసిన వాడిని. మా ఎమ్మెల్సీ నవీన్ గారు కూడా బూత్లో కూర్చొని కూడా బూత్లో చూసుకున్నటువంటి వాళ్ళం. నేను బూత్లో ఉన్నటువంటి ఎవరికైతే 100 ఓట్లకు ఒక్కరు పెట్టి 1000 ఓట్లకు 10 మందిని పెట్టుకున్నామో సుమారుగా 560 మంది మా దగ్గర బూత్ కర్నలు వేసుకున్నాం. కళ్యాణ లక్ష్మి సుమారుగా 1187 మందికి ఇచ్చాం. షాద్ముబారక్ కళ్యాణ లక్ష్మి. సీఎం రిలీఫ్ ఫండ్ 127 మందికి ఇచ్చాం. పింఛన్లు 3500 మందికి పింఛన్లు ఇచ్చాం. ఇప్పటి రేషన్ కార్డులు సుమారుగా 10,000 మంది రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి మీ దగ్గర. మన వికలాంగులకు మేమందరం కలిసి తలాయింత వేసుకొని, నేను ఎమ్మెల్సీ గారు వేసుకొని సుమారు 18 మంది వికలాంగుల బండ్లు ఇప్పించాం. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పార్టీ ప్రజల్ని అడిగే హక్కు ఎందుకుంది అంటే